హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గత కొన్ని రోజులుగా కేసీఆర్ గారి కుమార్తె కవిత గారు కేసీఆర్‌కి ఒక లెటర్ రాశారనే అంశంపై పొలిటికల్ సర్కిల్‌లో చర్చ జరుగుతా ఉంది. సో, కవిత దస్తూరిని అంటే హ్యాండ్ రైటింగ్‌ని పోలిన లెటరే. సో, ఇదివరకు ఆమె లెటర్‌లో ఆమె హ్యాండ్ రైటింగ్ ఉంది గదా! దాన్ని పోలుంటం వల్ల కవితనే రాసింది అన్న చర్చలకు తెరబడింది. నిన్న కవిత గారు అఫీషియల్‌గా యెస్, ఆ లెటర్ రాసింది నేనే అని చెప్పారు. దానికి తోడుగా సో, నేను రాసిన లెటర్ బయటకొచ్చిందంటే అసల చుట్టుపక్కల ఉండేవాళ్ళు ఎంత ఇదిగా ఉన్నారు. మా నాన్న దేవుడే గాని పక్కనున్నోళ్ళు దెయ్యాలు అన్నట్టు ఆమె కొన్ని వ్యాఖ్యలు చేసింది. అయితే ఈ మధ్య కాలంలో కేసీఆర్ గారి ఫ్యామిలీలో సో, కవిత గారు గూడా ముఖ్యమంత్రి పీఠం కోసం అంటే వారసురాలి హోదాలో ట్రై చేస్తున్నారని ఈ మధ్య కాలంలో మీకు గుర్తుంటే ఒక జ్యోతిష్కని చెప్పి ఆమె కూడా నువ్వు భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవుతావు అని చెప్పటం. ఇటుపక్క కేటీఆర్ గారికి అత్యంత ప్రాముఖ్యతనివ్వటం. సో, ప్లస్ ఏదైతే కవిత గారు జైలుకెళ్ళినప్పుడు అంత సపోర్ట్ రాలేదు అని ఏం ఫీల్ అయిందని చెప్పి పొలిటికల్ సర్కిల్‌లో, పొలిటికల్ అనలిస్ట్‌లో వీళ్ళందరూ వ్యాఖ్యానాలు మనం విన్నాం. అయితే నిన్న 8 అంశాల మీద అంటే చాలా ముఖ్యమైన అంశాల మీద ఆమె లెటర్ రాశారనమాట. అయితే మేజర్ అంశం ఏందనేది కవిత గారి లెటర్‌లో చెప్పకనే చెప్పింది. అదేంటి? నిజంగా అది కేసీఆర్ గారు చేయగలరా? లేకపోతే అసలది చాలా కష్టమైన పనేనా? అది గాని చేస్తే నిజంగా అది అది అసలు వల్లవుద్దా కేసీఆర్ గారికనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో, కవిత గారు ఫస్ట్ నుంచి చెప్తుందేందంటే, మొన్న ఈ మధ్య విభేదాలొచ్చినప్పటి నుంచి భౌగోళిక తెలంగాణ అయితే వచ్చింది గానీ, సామాజిక తెలంగాణ ఇంకా రాలేదు అని. ఇది చాలా పెద్ద స్టేట్‌మెంట్. ఎందుకు పెద్ద స్టేట్‌మెంట్ అంటే ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది గాబట్టి, రేవంత్ రెడ్డి రూల్ చేస్తున్నాడు గాబట్టి, ఆ స్టేట్‌మెంట్ తనకే అప్లికబుల్ అనుకుంటే మనం పప్పులో కాలేసినట్టే. అంతకు ముందు 2 టర్మ్స్ కేసీఆర్ గారే గదా ఉంది. సో, సామాజిక తెలంగాణ ఇంకా రాలేదు అన్న వ్యాఖ్యలు చేయటం వల్ల, కొన్ని చోట్ల అధికారం కేంద్రీకృతమయ్యింది. కొంతమంది చేతుల్లోనే కేంద్రీకృతమైందని ఇండైరెక్ట్‌గా చెప్పేసినట్టే కవిత గారు. సో, నిన్న రాసిన దాంట్లో కొన్ని ముఖ్యాంశాలేందంటే, మెయిన్ 8 అంశాలేంటంటే, ఒకటి వక్ఫ్ బిల్లు, బీసీలకి 42% రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ అంశాలని కేసీఆర్ గారు రీసెంట్‌గా జరిగిన వరంగల్ సభ. సో, వాళ్ళ పార్టీ పెట్టి కొన్ని సంవత్సరాలైన సందర్భంగా ఆ సభలో చాలా హ్యూజ్ క్రౌడ్ వచ్చారు. కేసీఆర్ గారు ఒక్కడే ప్రసంగించారు. సో, అసలు ఈ అంశాల్ని అసల చర్చకి తేలేదు. ప్రసంగంలో ప్రస్తావించలేదు కాబట్టి అది కొంచెం డ్రాబ్యాక్ అన్నారు. సో, పాత ఇన్‌చార్జి‌నే మళ్ళా నియమించడం ఇంకోటని జెప్పారు. పాత పద్ధతిలోనే ఉద్యమకారులకు సదుపాయాలు కల్పించటం లేదని సమాచారం వచ్చింది అని చెప్పారు. అంటే ఉద్యమకారులు చాలా మంది ఉన్నారు గదా! వాళ్ళందరికీ సదుపాయాలు కల్పించలేదు అనేది ఆహ్, చెప్పారు. కాపోతే ఇక్కడ మెయిన్ ఏందంటే అక్కడ కేసీఆర్ తర్వాత కేటీఆరే అన్నట్టుగా ఆ ఫంక్షన్ అంతా జరిగింది. ఎందుకంటే మెయిన్ కేటీఆర్ ఫోటో పెట్టారు. ఇంకా హరీష్ రావు గారు గూడా అలిగారని, ఆ తర్వాత మళ్ళా చర్చలు జరిగినాయి. ఇది గూడా చూస్తున్నాం. మొత్తానికి ఫ్యామిలీలో అయితే మాత్రం వచ్చింది. గొడవలైతే వచ్చినియి. ఏది ఏమనుకున్నా సమకాలీన రాజకీయాల్లో వారసత్వ రాజకీయాలనేవి కొడుకులకే వస్తాయి. ఎవరికైనా అటు రాజశేఖర రెడ్డి గారి కొడుకు జగన్ గాని, లేపోతే రేపు కేసీఆర్ గారి కొడుకు కేటీఆర్ గాని, ఇటుపక్క చంద్రబాబు నాయుడు గారి కొడుకు లోకేష్. చంద్రబాబు నాయుడు గారి కంటే కుమార్తెలు గూడా లేరు. సో, ఇట్లా మనం చూస్తానే ఉన్నాం. ఎక్కడైనా సరే. ఇంకా అంటే ఇంక రాజకీయాలు చెప్పుకుంటా పోతే ఇంక చాలా చెప్పొచ్చు మనం. ఇప్పుడు తమిళనాడులో కనిమొళి గారున్నారు. బట్ స్టాలినేగా. సో, అక్కడ వాళ్ళిద్దరి మధ్య ఆధిపత్య పోరుంటది. కానీ అవ్వలేదుగా. ఇట్లా ఇప్పుడు అఖిలేష్ యాదవ్ ఉన్నాడు. వాళ్ళ ఫాదర్ నుంచి ఆయనకే వచ్చిందిగా వారసత్వం. సో, ఇప్పుడు ఆహ్, స్వ రాజీవ్ గాంధీ ఉన్నాడు. రాహుల్ గాంధీగా. ఏ రాజకీయాలు చూసినా కొడుకులకే ఎక్కువ మేజర్ ఉంటదనమాట. సో, కానీ కవిత గారికి కొంచెం నెక్స్ట్ స్టెప్ ఏద్దామని ఆమెకుంది. సో, అది కావటం లేదు అనేది చర్చనమాట. అయితే ఇక్కడ ఇంకొక మెయిన్ టాపిక్ ఏందంటే, ఈ కవిత గారు లేవనెత్తిన మెయిన్ టాపిక్ ఇంకా మిగిలినవి పక్కన పెడితే మెయిన్ టార్గెట్ ఏంటంటే, బీజేపీ పార్టీని అనుకున్నంతగా టార్గెట్ చేయలేదు అనే సంకేతం జనాల్లోకెళ్ళింది. దానివల్ల పోటీ అనేది ఫ్యూచర్‌లో కాంగ్రెస్, బీజేపీకి మారిద్దేమో, ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్‌కి బీజేపీ అయిద్దేమో అంటే మన పార్టీ ఉండదు అన్నట్టు మాట్లాడింది. దీని వెనకాల చాలా ఇదే మెయిన్ చర్చ అనమాట. అంటే కేసీఆర్ గారు బీజేపీకి ఎగనెస్ట్‌గా మాట్లాడలేకపోయారు అనే సంకేతం బయటికెళ్ళిందని చెప్పటం వల్ల ఏమన్నారు? మీరు కాంగ్రెస్‌కి అగెనిస్ట్‌గా పోతున్నారు గానీ, బీజేపీకి అగెనిస్ట్‌గా పోలేకపోతున్నారు అని చెప్పినట్టే. ఇక్కడ మెయిన్ ఈ కీ పాయింట్ మీద మనం డిస్కస్ చేసుకుందాం ఈ వీడియోలో. ఇక్కడేంటి బీజేపీ రాజకీయ కక్షలతోనే కవిత గారిని జైల్‌లో పెట్టారనేది కవిత గారి విమర్శ లిక్కర్ కేసులో. ఓకేనా? నా తప్పేం లేదు. సో, వాళ్ళు నన్ను జైల్‌లో పెట్టడానికి కారణమని. తప్పొప్పులు అక్కడ ఈడీ తేలుస్తే అది అది వేరే విషయం. కాబట్టి ఏమనుకున్నా ఇది జనాలు ఏమనుకుంటున్నారనేది అది 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 వేరే కాయిన్‌కి వేరే సైడ్ స్టోరీ.
నేనేం చేయకపోయినా నన్ను పెట్టారు జైల్‌లో రాజకీయ కక్షలకు. ఎందుకంటే అప్పటికే బీఆర్ఎస్ పార్టీ పెట్టడం, దేశ రాజకీయాలను నేను ప్రభావితం చేయటం చేస్తానని చెప్పడం కేసీఆర్ గారు. సో, ఒక ప్రాంతీయ పార్టీగా ఒక రకం ప్రాంతీయ పార్టీ అని కంటే ఉప ప్రాంతీయ. ప్రాంతీయ అంటే తెలుగు మొత్తానికి కలిపితే ప్రాంతీయ అనుకోవచ్చు. తెలుగు స్టేట్స్ డివైడ్ అయిపోయాక ఆ మాటకొస్తే ఇప్పుడు తెలుగుదేశం కూడా ఉప ప్రాంతీయ పార్టీ. ఒక్క స్టేట్‌కే ఉంది. మిగిలిన స్టేట్స్‌లో తక్కువుంది. సో, ఆయన లేదు ఇక మనం ఉప ప్రాంతీయ పార్టీ గాదు. దేశం మొత్తానికి వ్యాపింపజేద్దాము. బీజేపీ, కాంగ్రెస్ వ్యతిరేక శక్తులన్నిటిని కూడబలుక్కొని ఎళ్దాము అని ఆల్రెడీ కేసీఆర్ గారు అనౌన్స్ చేశాక, తదనంతర రిజల్ట్స్‌లో అసలు ముందు దేశం పక్కన పెడితే స్టేట్‌లోనే గెలవలేకపోవటం, చాలా దారుణమైన పరాభవం చూడటం, ఎంపీ ఎలక్షన్స్‌లో కూడా దారుణమైన అసల వాళ్ళసలు కనీస ప్రభావం చూపించలేకపోవడం ఇవన్నీ జరిగాయి. అయితే ఇప్పుడొచ్చిన సమస్యల్లో ఏందంటే బీజేపీ అయితే ఇంకొక మాట కూడా ఉంది కవిత గారు. వ రాజకీయ కక్షలుతో నన్ను చేశారు గాబట్టి, నేనిప్పుడు బీజేపీ మీద మాట్లాడమంటానికి రీజన్ అది గూడా అనుకోండి అనే ఛాన్స్ ఉండకపోలేదు అనింది. అంటే ఏంటంటే, ఇప్పుడు నేను సపోజ్ కవిత గారు కేసీఆర్‌కి మీరు బీజేపీ మీద ఫైట్ చేయలేదు అని అనిందనుకోండి. దానికి కారణం నా మీద కేసులు పెట్టారు గాబట్టి, నేను బీజేపీ మీద ఫైట్ చేయమంటున్నాను అన్న సెన్స్‌లో అర్థమొస్తది. అది గూడా అనుకుంటారు జనాలు. కానీ జనాల్లోకైతే వెళ్ళింది నువ్వు బీజేపీ మీద ఫైట్ చేయటం లేదని అని అన్నీ రాశాక సో ఒక బాధగానే ఇవన్నీ నీకు సమర్పించుకుంటున్నాను అన్నట్టు చెప్పింది. జనరల్‌గా ఒక తండ్రికి, ఒక కూతురు వాళ్ళకి యాక్సెస్ ఉంటది. డైరెక్ట్‌గా చెప్పొచ్చు. ఎంత రాజకీయ నాయకులైనా ఎండ్ ఆఫ్ ది డే ఏదో ఒక ఫ్యామిలీ ఫంక్షన్స్‌లోనో ఫ్యామిలీలో కలుస్తారు. కానీ లెటర్ రాసేంత వెళ్ళింది అంటేనే కొంచెం అక్కడ దూరం పెరిగింది. సో అక్కడ చాలా రోజులు అనుకుంటున్నాం. కేటీఆర్‌కి సమాంతరంగా తిను గూడా ఎదిగే ప్రయత్నం చేస్తుందని. చూడాలి ఆమె కొత్త పార్టీ పెడుతుందని కొంతమంది అంటున్నారు. అయితే ఇక్కడ చిక్కేందంటే కేసీఆర్ గారు ఇప్పుడున్న పరిస్థితుల్లో కవిత మాటలు విని బీజేపీకి వెళ్ళగలడా? బీజేపీని తట్టుకోగలడా? సో బీజేపీ నార్త్ స్టేట్‌లో ఎంత బలంగా ఉందో తెలుసు. సౌత్ స్టేట్‌లో కూడా అక్కడి నుంచి స్టార్ట్ చేస్తా వచ్చింది. బీజేపీ కర్ణాటకలో బాగానే స్టేక్స్ ఏర్పరచుకున్నాయి. లాస్ట్ టైమ్ అధికారంలోకి రాకపోయినా అంతకుముందు. ఆ తర్వాత చిన్న చిన్నగా ఇప్పుడు తమిళనాడులో ఏయో పాగాయాలని చూస్తున్నాయి. ఆంధ్రాలో అయితే పెద్ద స్టేక్స్ ఏం లేవు బీజేపీకి. తెలంగాణ వాళ్ళకి మెయిన్ టార్గెట్. ఎందుకని తెలంగాణలో ఎంపీ సీట్స్ వచ్చినియి. టీఆర్ఎస్‌ని మించి ఎంపీ సీట్స్ గాని బలంగా పోటీ ఇస్తుంది. బలమైన నాయకత్వం ఇక్కడుంది. దత్తాత్రేయ లాంటోళ్ళు, లేకపోతే కిషన్ రెడ్డి లాంటోళ్ళు, లేకపోతే లక్ష్మణ్ లాంటోళ్ళు బోలెడంతమంది బీజేపీ క్యాడర్ ఇక్కడ చాలా బలవంతులు ఉన్నారనమాట. లేటెస్ట్ సెన్సేషన్ రఘునందన్ రావు గారు గాని ఈళ్ళందరూ. సో బాగా బలంగా ఉన్నప్పుడేందంటే, వాళ్ళు ఒక్కొక్క స్టేట్‌ని టార్గెట్ చేసుకునే ప్రాసెస్‌లో ఖచ్చితంగా ఇప్పుడు ఆంధ్రాలో అనుకో మిత్ర బృందంతో ఎళ్ళాలి. చంద్రబాబు గారితో, పవన్ కళ్యాణ్ గారితో. ఎందుకంటే బీజేపీలో ఆంధ్ర స్టేట్స్ తక్కువ. వేరేస్ తెలంగాణలో మాత్రం అలా కాదు. ఈసారి అధికారంలోకి రావడానికే ట్రై చేస్తాయి. అధికారంలోకి రావడానికి ట్రై చేసినప్పుడు సో, కేంద్రం దాటికి కేసీఆర్ తట్టుకోగలరా? మోడీకి అగెనిస్ట్‌గెళ్లి. ఎందుకంటే ఎవరు అవుననుకున్నా, కాదనుకున్నా బయట ఎప్పుడు నడిచే ఒక చర్చ ఏందంటే, ఏ గవర్నమెంట్ అధికారంలో ఉంటే ఆ గవర్నమెంటే ప్రభుత్వ సంస్థలు గాని ఇంకా ఆహ్, ప అన్నీ వాళ్ళ గుప్పిట్లోనే ఉంటాయి. వాళ్ళు ఎప్పుడు కావాలన్నా అరెస్ట్ చేసుకోవచ్చు అనేది మనం చూస్తుంటాం, వింటుంటాం. దానికి తగ్గట్టుగానే చర్యలు కూడా ఉంటుంటాయి. ఇప్పుడు సీబీఐ అంటే అది కాంగ్రెస్‌కి రిలేటెడా అని బీజేపీ వాళ్ళు ఉన్నప్పుడు అనేవాళ్ళు. ఆహ్, బీ మ కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు? ఇప్పుడు అయన్నీ మోడీ చేతుల్లో సంస్థలు అన్నట్టు అంటారు. అట్లానే స్టేట్ సంస్థల్లో కూడా సీఐడీ లాంటియి ఇప్పుడు సపోజ్ టీడీపీ అధికారంలోకి వస్తే జగన్ గారిని పంపిస్తారు జైల్లోకి. జగన్ గారి అధికారంలోకి వస్తే చంద్రబాబు గారిని పంపిస్తారు జైల్లోకి. అటుపక్క తమిళనాడు పాలిటిక్స్‌కి వస్తే అన్నా డీఎంకే వస్తేనేమో డీఎంకే కరుణానిధిని పంపిస్తారు. కరుణానిధి గారు వస్తే ఈళ్ళని పంపిస్తారు. ఇవన్నీ జరుగుతా ఉంటాయి చర్చలు. ఇటువంటి సిట్యుయేషన్‌లో బీజేపీని నరేంద్ర మోడీ లాంటి అంటే ఇప్పుడు చాలా బలమైన లీడర్. ఎంత బలం అంటే ఇంకా దాన్ని డిఫైన్ చేయలేం. సో, అంత బలమైన లీడర్‌ని తట్టుకొని సో, రాజకీయాలు చేయగలడా కేసీఆర్ అనేది క్వెషన్ మార్క్. ఇప్పుడు కవిత గారికి ఆలోచనలు ఎలా ఉన్నా, ఒక 10 ఏళ్ళు సీఎంగా చేసిన వ్యక్తిగా, ఉద్యమాన్ని నడిపిన వ్యక్తిగా ఖచ్చితంగా కేసీఆర్ గారికి ఆ ఇది ఉంటది గదా! ఏ స్టెప్ ఏస్తే ఏం జరిగిద్ది అనేది. కాబట్టి ఇక్కడ ఇరకాటం ఏందంటే, ఎంత లేదనుకున్నా తెలంగాణ రావటానికి మాత్రం ప్రధాన భూమిక పోషించింది మాత్రం కాంగ్రెస్. అది ఎప్పుడు మాట్లాడుకునేది. అది ఆన్ రికార్డ్ ఉన్నాయి. ఎవరు అనుకున్నా, కాదనుకున్నా తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ తెచ్చింది మాత్రం నేనని కేసీఆర్ గారి నోటితోనే ఇన్నాం. సో, కాంగ్రెస్ వాళ్ళకి అది బలమైన పాయింట్. తెలంగాణ ఇన్ని సంవత్సరాల నుంచి ఇంతమంది ఉద్యమకారులు పోరాడుతున్నా, మా మేడం ఇవ్వాలనుకుంది కాబట్టి వచ్చిందనేది వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకునే అంశం. బీజేపీ 2 కల సిద్ధాంతం ఫాలో అయిందనేది వాళ్ళు అనుకున్న బీజేపీకి బలమైన పాయింట్ ఏంటి?
మేము గూడా మద్దతు ఇస్తేనే గదా బిల్లు పాస్ అయింది. అందరూ మద్దతు ఇస్తేనే గదా బిల్లు పాస్ అయింది అనేది బీజేపీ వాళ్ళు గూడా వాదిస్తారు. మోరోవర్ ఏందంటే ఇంకా ఆ తెలంగాణ వాదం అనేది ఆల్‌మోస్ట్ లైక్ ఇప్పుడేందంటే స్టేట్ ఏర్పడిపోయింది. ఎవరి స్టేట్‌లో వాళ్ళకి ఎళ్ళిపోయినియి. ఇక్కడ సెటిలర్స్ గూడా హ్యాపీగా ఉంటున్నారు తెలంగాణలో. ఏ గవర్నమెంట్ ఉన్నా గాని, ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి. అటువంటప్పుడు పరిపాలన వికేంద్రీకరణ మీద, జనాల యొక్క సంక్షేమ పథకాల మీద, అభివృద్ధి కార్యకలాపాల మీద, ఐటీ సెక్టార్ మీద, రకరకాల అంటే ఉద్యోగస్తుల నోటిఫికేషన్స్ మీద ఇన్ని అంశాలుంటాయి గవర్నమెంట్ నిలదొక్కుకోవటానికి. వీటి మీద కాన్సంట్రేషన్ చేయాలి. సో, ఇటువంటి పరిస్థితుల్లో ఇంకా ఈ వాదాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి దట్టు మోడీ లాంటి వ్యక్తితో కవిత గారి మాటలిని ఆయన నిజంగా ఫైట్ చేయగలరా మోడీ గారితో అనేది పెద్ద క్వెషన్ మార్క్. ఎందుకంటే ఇంటర్నల్ పొలిటికల్ సర్కిల్‌లో జరిగే చర్చ ఏంది? ఆల్రెడీ ఈళ్ళు బీఆర్ఎస్ పార్టీ పెట్టారు గాబట్టి ఈ కేసుల్లో తోడి ఆమెని లోపలికి పంపారని వీళ్ళే అంటున్నారు. అన్నప్పుడు ఇంకొంచెం కక్షలు పెరుగుతాయిగా. సో, ఇవన్నీ కాలమే నిర్ణయించాలి. ఆన్ ద అదర్ సైడ్ కేటీఆర్ గారు మాత్రం కేటీఆర్ గారినే ప్రొజెక్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. కేటీఆర్ గారిని ముందుకు తీసుకెళ్తున్నారు. సో, దాంట్లో హరీష్ రావు గారు గూడా కలిసి పనిచేయటానికి రెడీగానే ఉన్నారు. సో, ఓవరాల్‌గా అయితే కవిత గారు ఒక పెద్ద సంచలనానికి తెరదీశారు. యెస్. ఆ లెటర్ రాసింది నేనే అని చెప్తానే, ఆ లెటర్ రాయటానికి ఆ లెటరే బయటకొచ్చిందంటే, నేను రాసిన లెటరే బయటకొచ్చిందంటే ఇంక చిన్నా చితకా వాళ్ళ పరిస్థితి ఏంది? సో, ఆయన పక్కనున్నోళ్ళందరూ ఎట్లా? అసలది మీడియాకి ఎలా లీక్ అయింది? నేను మా నాన్నకి రాసిన లెటర్ ఎలా మీడియాకి లీక్ అయింది? అంతేగా? ఇప్పుడు ఆయన అంతరంగికులతో ఎవరితోనో చెప్తూనో, వాళ్ళేదో లీకేజ్ ఇస్తేనో సంథింగ్. ఇది ఓన్లీ కేసీఆర్ గారికి, కవిత గారికి మధ్య జరిగిందైతే అది లీక్ కాదుగా. సో, అది గైస్ మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. నిజంగా గాని కవిత గారు అనుకుంటున్నట్టే కేసీఆర్ గారు బీజేపీకి ఎగనెస్ట్‌గా వెళ్లి ఫైట్ చేసే అంత ఇది ఉందని మీరు నమ్ముతున్నారా? ఆ! యెస్. ఉంది అంటే కామెంట్ చేయండి. లేదు కొంచెం ఇప్పుడున్న పరిస్థితిలో మోడీకి ఎగనెస్ట్‌గా వెళ్ళడం చాలా కష్టమైన పనే అని మీరు నమ్ముతున్నా కామెంట్ చేయండి. దట్స్ ఆల్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్ మీ సురేంద్ర. వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సైనింగ్ ఆఫ్.